నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కృతజ్ఞత. రచించిన వారు స్వాతి సూర్యదేవర గారు. మీరు తినే దాంట్లోనే ఒక ముద్ద పెట్టండమ్మా చాలు అన్నది రంగి. అది కాదే రంగి, ఇప్పుడు నాకే కటకటగా ఉంది. ఇక నిన్నేం పోషించగలను, జీతం ఏమివ్వగలను నువ్వే చెప్పు అని వాపోయారు 75 ఏళ్ల సావిత్రమ్మ. మీరు అనేది సబబే అమ్మా, కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్లటం ఇష్టం లేదు అమ్మా. ఇష్టం లేదంటే ఎలాగే, పాపం వాడు గంట నుండి నీకోసం ఎదురు చూస్తున్నాడు. పట్నానికి బస్కి కూడా ఏలవుతుంది. వెళ్లే నువ్వు ముందు. మీరేమైనా చెప్పండి అమ్మగారు, నేను వెళ్ళనంటే వెళ్ళను అని మొండికేసింది రంగి. అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచపక్ష పరమాణాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజి తాగుతా అంటావేంటే అని ఒక రకమైన బాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ. ఆడు ఎట్టే ఏ పరమాణాలు నాకొద్దు, ఇక మీరేం మాట్లాడకండి, నేను ఇక్కడే ఉంటా, పిల్లగాన్ని ఎల్లమని చెప్పొస్తా ఆగండి అని ఇంటికి వెళ్లడానికి వెనక్కి తిరిగింది. రంగి ఆగు, నీకు నా మాటంటే లెక్కలేదా ఏమే అని కోపంగా అరిచారు సావిత్రమ్మ. ఆ మాటకి వెనక్కి తిరిగి కళ్ళెంట నీళ్లు తిప్పుకొని నేను పుస్తె కట్టించుకుని ఈ ఊరుకొచ్చి కాన్నుంచి నాకు అమ్మైనారు. పేరుకి పనిదాన్నే అయినా సొంత బిడ్డ మాదిరి సేరదీసినారు. తాగుబోతి మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకు చదువు చెప్పించారు. కట్టమన్న ప్రతిసారి నేనున్నా అన్నారు. నా మొగుడికి బుద్ధి చెప్పి నా కాపురం సక్కబెట్టారు. ఇయాల నా బిడ్డ పట్నంలో అంత పెద్ద ఉద్యోగం చేస్తాడన్నా, ఇయాల నన్ను చూసుకుంటాను అంటున్నా అంతా మీ సెలవే అమ్మా. మరి నాకింత చేసిన మీ మాట కాక ఇంకెవరి మాట వింటానమ్మా అని కన్నీరు పెట్టుకుంది రంగి. కర్రపోటుతో 2 అడుగులు ముందుకేసి, నేనేం చేసినా అది సాయం మాత్రమేనే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు అని కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మని వడ్డేసుకుని, మీ కన్నీళ్లు నేను చూడలేను అమ్మగారు, అలా అని ఈ వయసులో మిమ్మల్ని ఇట్టా అనాథలా వదిలేసి వెళ్లలేను, నా మాట వినండి అమ్మా అని బతిమలాడింది. రంగిని వదిలి నువ్వు ఉన్నా లేకున్నా నేను అనాథనేనే రంగి. కట్టుకున్నవాడు అర్ధాంతరంగా వదిలేసిపోయినా కన్నబిడ్డల కోసం కడుపు కట్టుకుని ఈ సంసారాన్ని లాక్కొచ్చాను. వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేశాను. లెక్కలొచ్చాయి, ఎదిగిపోయారు. వాళ్ళ బిడ్డల చదువులు, పెళ్లిళ్లు, మనవళ్ళు అని ఆ వ్యాపకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు. కాలు చెయ్యి కాస్త ఆడుతుంది కాబట్టి వచ్చే ఆ పింఛను డబ్బులతో వెళ్లదీస్తున్నాను. 2 ఏళ్ల నుండి అవి కూడా లేవు. నాకు రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది. ఇక నీకేం పెట్టేదే, అందుకే నిన్ను పంపడం ఇష్టం లేకపోయినా వెళ్ళమంటున్నాను అని కళ్ళు ఒత్తుకున్నారు సావిత్రమ్మ. అది కాదమ్మగారు అని ఏదో చెప్పబోయిన రంగి మాట మొదలవ్వకుండానే అమ్మ అన్న పిలుపు వినబడి గుమ్మం వైపు చూశారు ఇద్దరు. లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన రంగి కొడుకు సావిత్రమ్మ కాళ్లకు దండం పెట్టాడు. తల నిమురుతూ చల్లగా ఉండరా బుల్లబ్బాయి అని దీవించింది సంతోషంగా. పైకి లేచి నవ్వుతూ, నా పేరు సూర్య పెద్దామే, మర్చిపోయావా ఏంది అని పరిహాసం ఆడాడు సూర్య. చిన్నగా తలపై మూడుతూ, మర్చిపోలేదురా బడుద్దాయ్ అని నవ్వింది. ఎప్పుడు బుల్లబ్బాయి అని పిలిచినా ఇలాగే అనే సూర్య మాట గుర్తు తెచ్చుకొని, ఏంది సూర్య ఇట్టా వచ్చావు, నేనే వస్తా అన్నానుగా అని కంగారు పడుతూ అన్నది రంగి. ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడో అన్న భయంతో, ఏం లేదులే అమ్మా, నాకు బస్కు టైం అవుతుంది, నేను ఇక బయలుదేరుతాను, అదే మీకు చెప్దామని అంటూ తన చేతిలో ఉన్న ట్రక్కు పెట్టె తల్లి చేతికి అందించాడు. అది తీసుకుంటూ వెళ్లడానికి మనసొప్పక బాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్లాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుక్కేసి కళ్ళ నిండా మెరుపుతో, అంతకంటే ఎక్కువ ఆనందంతో చూసింది. తల్లి ఉద్దేశం అర్థమై అవునన్నట్లు కళ్ళార్పి వాళ్ళనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి, ఇగో పెద్దామే, మా అమ్మను నీకు అప్పచెప్తున్నా, జాగ్రత్త, నేను మీ ఇద్దరిని చూడటానికి నెలకోసారి వస్తూనే ఉంటాను, జాగ్రత్త అని చెప్పాడు. ఆశ్చర్యంగా, అదేందిరా అలా అంటావు, నీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావుగా. ఇప్పుడు కాదులే పెద్దామే, మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది అని నేనే గుర్తించలేదు అని నొచ్చుకున్నాడు. మీ అమ్మ బాధ్యత అదేంటిరా, మీ నాయన లేడు, నీకా ఒక కుటుంబం చూపించింది, ఇంకేం బాధ్యత ఉంది. సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి, తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ, అది ఇదిగో అంటూ కళ్ళతోనే నువ్వే అన్నట్టు సావిత్రమ్మకు సైగ చేశాడు. కళ్ళలో నీరు చేరగా సూర్యం అంటూ ఇంకా మాట్లాడలేక మోగబోయింది సావిత్రమ్మ. కన్నీరు తుడిచి, బామ్మ ఎందుకు ఆ కన్నీళ్లు, నీకు ఎవరూ లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నీకు నీ బిడ్డలాంటి మా అమ్మ నేను ఉన్నాం, ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు, ఇప్పుడు నీ పరిస్థితి బాగలేకపోతే నేను నిన్ను చూసుకోలేమా,
నువ్వు మా అమ్మకి ఏ జీతాలు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టం ఉండదని ఇన్నాళ్లు తీసుకుంది, కానీ తనకు నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గర నుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో ఆ శ్రీనివాసుడి పాదాల దగ్గర భద్రంగా ఉంది అని తనతో తెచ్చిన ఆ డబ్బుని తీసి రంగి చేతికి ఇచ్చాడు. ఆ డబ్బును తీసుకుని కళ్లకు అద్దుకుంది రంగి. బామ్మ, నువ్వు ఎలాంటి మొహమాటానికి పోకు. మా అమ్మని నా బిడ్డ అనుకుంటా అని నాతో చాలాసార్లు అన్నావు, గుర్తుందా? అవునన్నట్టు తలూపిన సావిత్రమ్మను చూసి నవ్వి, అందుకే నీ బిడ్డ నీకు ఈ ముదిరి వయసులో నీకు సాయంగా వచ్చింది. కాదనకు, మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళితే మాకంటే స్వార్థపరులు ఈ లోకంలోనే ఉండరు. మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది. నీకు ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. అతని మాటలకు ఇంకా ఆలోచనతోనే ఉన్న సావిత్రమ్మని చూసి, మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి, ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ. రేపు పంచాయతీ గుమస్తా వస్తాడు, ఇవ్వు. రేపు నెల నుండి నీకు పెన్షన్ వస్తుంది. అప్పటిదాకా ఈ డబ్బు వాడుకోండి. మీకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి. నేను మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ, ఎప్పుడో చేసిన మాట సాయానికి ఇంత మూల్యమా అని ఇద్దరి వైపు ఆదనగా చూసింది సావిత్రమ్మ. ఏమీ మాట్లాడలేక, మాటలు కూడా రాక, సరే బామ్మ, అమ్మ నేను వెళ్ళొస్తాను, నాకు బస్ టైం అయింది. ప్రేమగా సూర్యం తల నిమిరి, మళ్లీ జన్మంటూ ఉంటే నీ కడుపునే పుడతానురా సూర్యం అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది. ఆవిడ చుట్టూ చేతులేస్తూ, సూర్యం కాదు పెద్దామె, బుల్లబ్బాయి అని జీరాబోయిన గొంతుతో అన్నాడు సూర్యం. వాళ్ళిద్దరినీ కళ్ళార్పకుండా చూస్తూనే కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి. సావిత్రమ్మని వదిలి ఇంకో వారంలో నీ బిడ్డలు, మనవళ్ళు, ముని మనవళ్ళు అంతా నీ ముందు ఉంటారు. ఇక దిగులు పెట్టుకోకు. వద్దురా, నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం. నాకు మీరు, మీ ఆత్మీయత చాలు. పేరుకు తగ్గట్టు 10 మందికి ఇలాగే మంచి చేస్తూ ఉండు నాన్న. ఆ మంచే నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది. సరే అని తలూపి తల్లికి కూడా చెప్పి వెళ్లిపోయాడు సూర్యం. కొడుకు వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డ రంగిని చూసి, ఏంటే రంగి, తుమ్మ ముద్దులా అలా నిలబడ్డావు? వెళ్లి పెరట్లో చెట్లకి నీళ్లు పోయి పో అని గెదివింది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి, ఇదిగో పెద్దమ్మగారు, ఏంటి నోరు పెంచుతున్నారు? ఇలా అంటే నేను పని మానేసి పోతా ఏమనుకున్నారు అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి. ఏంటే నన్ను బెదిరిస్తున్నావు? నా మనవడికి ఒక్క ఫోన్ చేశాను అంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఏమనుకున్నావు అని ఇంకా గట్టిగా అరిచింది సావిత్రమ్మ. ఏది చెయ్యండి, నేను చూస్తా అంటూ మీదకి పోతున్న రంగి, ఏమే మీ గోల, ఎన్నాళ్ళకి ఆగుద్ది? ఏ రోజున ఇదే తగువు. 40 ఏళ్ల నుండి చూసి చూసి విసుగు పడుతుంది అని గోడ దగ్గర నుండి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి, మధ్యలో మీకేం నొప్పి అమ్మా, మాకు 100 ఉంటాయి, మీకెందుకు? మీరెళ్ళి ఆ పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకోపోండి అని అరిచి చెప్పి కోపంగా తన వైపు చూస్తున్న సావిత్రమ్మని చూసి చెవి వెనుక గీక్కుంటూ హిహిహి అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి. రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ. ఆమె నవ్వుని చూసి తన నవ్వుని కూడా జత కలిపింది రంగి. ఎంత సాయం అన్నది కాదు, మంచి మనసు ముఖ్యం దేనికైనా. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.